ఇవాళ మోదీ అనే వ్యక్తి ఒక ఎమోషన్ కాదు ఫ్రెండ్స్, ఒక పేపర్ వర్క్ కాదు ఫ్రెండ్స్, ఒక గవర్నెన్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ముద్ర మాట్లాడిండు, లక్పతి దీదీలను తయారు చేసి, అగ్రికల్చర్ కింద సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చిండు, ఫర్టిలైజర్ అన్నాడు, క్రెడిట్ కార్డ్స్ అని అన్నాడు, కిసాన్ కార్డుల, స్పేస్ అండ్ టెక్నాలజీలో 5G, ఇస్రో బ్రేక్ త్రూస్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో మనం మాట్లాడితే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, సోషల్ హార్మోనీ తీసుకోండి. మీరు మాట్లాడతావా లేకపోతే కంఠంలకని మాట రాకుండా చేయాలా? కమలం పువ్వు చూపించి శాంతి మాట మాట్లాడుడే, ఇనకపోతే శంఖ భేరితో సుదర్శన చక్ర ధారణ చేసి అన్ని హతం చేసుడే. మోదీతో నీకు తెలియకుండా నువ్వే డీప్లీ ఎంగేజ్ అయిపోయావు. అది నువ్వు ద్వేషించినా ప్రేమించినా ఇద్దరికీ మోదీ చాలా దగ్గరగానే ఉన్నాడు. టెంపుల్స్ నుంచి శాటిలైట్ దాకా, సైన్స్ నుంచి స్పిరిచువల్ ప్రోగ్రెస్ దాకా తీసుకుపోయింది మేరా భారత్ అండ్ అప్నా మోదీ. బికాస్ మోదీ హే తో మున్కిన్ హే. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నిన్న మోదీ గారు బర్త్డే ఉండే ఫ్రెండ్స్. సో మేరా భారత్ అప్నా మోదీ అట్ 75, ఆయన 75 సంవత్సరాల బర్త్డే నిన్న జరుపుకున్నారు. సో ఆ సెలబ్రేషన్స్కి సందర్భంగానే ఇయాలటి మన చిట్టా. మేరా భారత్ అప్నా మోడీ అట్ 75 అనంటే నేను మోదీని కలిసిన, ఆడ ఫోటో కూడా పెట్టిన, నా పరిచయం మోదీతో అని చెప్పిన. అంటే కరెక్ట్గా చెప్పాలనంటే రాజకీయంలా నా పరిచయం ఆయనతోటే. మేరా పరిచయ్ షురూ హోతా హై మోదీ సే అని చెప్పి గిరీష్ మాట్లాడతాడు. కరెక్ట్గా చెప్పాలనంటే ఒక మోడీ స్టోరీ అనేది ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నాకు ఒక పర్సనల్ జర్నీ. కరెక్ట్గా మాట్లాడాలనంటే నా పర్సనల్ రాజకీయ జర్నీ ఒక ఎంతూజియాస్టిక్ జర్నీ, ఉత్సాహపూరితమైన ఒక యాత్ర. మోదీని నేను కలిసినప్పుడు ఆయన స్టోరీ అనేది నా మనసులోనే కాకుండా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కొంత కోట్ల భారతీయులకు ఒక ఇన్స్పిరేషన్ ఫ్రెండ్. ఎంతోమంది భారతీయులకు ఒక ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడైతే మోదీ ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మాట్లాడినానో, మోదీని కేవలం ఒక లీడర్గానో లేకపోతే స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఒక లీడర్గానో కాదు, మోదీని కలిసినప్పుడే కాదు, మోదీని అనుక్షణం అనుభవించే పాలసీస్ ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఎంతోమంది జీవితాలను ఆయన టచ్ చేసి, పర్సనల్గా మనం ఆయనను టచ్ చేయకపోయినా ఆయన పాలసీల ద్వారా ఎంతోమంది మనసులను టచ్ చేసిన మనిషి ఆయన. మోదీని కలిసినప్పుడు మేబీ నేను హ్యాండ్ షేక్ చేయలేదేమో ఫ్రెండ్స్. కాకపోతే ఆయన ఇంపాక్ట్ అనేది నాకే కాదు, నా కుటుంబానికే కాదు, నా ఇంటికే కాదు, నా జిల్లాకే కాదు, నా తహసీల్, మండల్, జిల్లా, రాష్ట్రం, దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఆయన ఇంపాక్ట్ ఇవాళ కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మోడీ స్టోరీ అనంటే నా స్టోరీ కదా అని చెప్పి ఎంతోమంది భారతీయులు మాట్లాడతారు. ఇది ఒక కన్స్ట్రక్టివ్ భారత్ కదా అని చెప్పి చాలామంది మాట్లాడతారు. అయితే మోదీ గారు ఇంత ప్రభావితం ఎట్లా చేయగలుగుతారు, మనసులను ఎట్లా కలుపుతారు, మమతల హోమం ఎట్లా చేయగలుగుతారు అని చెప్పి మాట్లాడితే కొన్ని గ్రాస్ రూట్ ఇంపాక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎట్లా అంటే రియల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఒక్కొక్క మనిషిని ఎట్లా అంటే అసలు మహిళలకు మీరు ఏం ఆలోచించారు? ఇప్పుడు ఇలా మాట్లాడతారు చాలామంది, కొంతమంది లడ్కీ హూ లడ్ సక్తి హూ అని చెప్పి మాట్లాడతారు. అరే లడనేకి తో దూర్ కి బాతే, మహిళకి లాజ్ బచానా జరూరీ థీ. అంటే నేను ఏమంటున్నానంటే ఒక మహిళలకు టాయిలెట్లు లేకుండే చక్కగా, అట్లాంటి ఫస్ట్ ఒక చిన్న కళ, స్వచ్ఛ భారత్ అని ఒక చిన్న కళ. ఇదేంద్రాబాయ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేక జాడు పట్టిండ్రు అని అన్నారు అందరు. ఇవాళ అదే జాడుతో చెత్తా జరిపిండు, అదే జాడుతో భారత్లో ఎవడెవడైతే కన్నెర్ర చేసి భారత్ మీద అడ్డమైన కళలు గంటడో ఛాతీల గడ్డపార కూడా దింపిండు. డిగ్నిటీ అండ్ సేఫ్టీ రెండు తీసుకొని వచ్చిండు. అందుకే మేరా భారత్ అప్నా మోదీ అట్ 75 మాట్లాడుకుంటున్నాం. క్లీన్ వాటర్ రిమోట్ ఏరియాలల్లో అఫోర్డబుల్ కనెక్టివిటీ తీసుకుందాం. మన హైవేస్, ఆత్మనిర్భర్ భారత్ గురించిగా నేను ఇక మాట్లాడి ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ చేసుకోవాలి, డీప్ డైవ్ చేసి. అరే ఎప్పుడైతే మన తల్లులు వంట వండుకుంటా కన్నీటి పెట్టుకొని ఏడుస్తుంటే అలా ఛాతీలల్లో పొగ నిండిపోయి లంగ్స్ బ్లాక్ అవుతుంటే ఉజ్వల యోజనతో వాళ్ళ కళ్ళల్లో ఒక ఉజ్వల, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ముఖాలల్లో ఉజాల
తీసుకొచ్చింది మోడీ కాదా ఫ్రెండ్స్? నేను అడుగుతున్నా. ఒక ఎక్స్పెరిమెంటల్ అండర్స్టాండింగ్ తీసుకుందాం. ఎట్లానంటే మోడీ పాలసీలు పర్సనల్గా ఎట్లుంటాయి గిరీష్ అని చెప్తే ఎవరికన్నా అర్థమైందా? కుండ నెత్తి మీద పట్టుకొని కొన్ని కిలోమీటర్లు మైళ్ళ దూరం నడుస్తున్న ఆ మహిళల ఆ కుటుంబాల ఆవేదన ఎవరికన్నా అర్థమైందా? వెనకటికి అడ్డమైన పాలసీలు తీసుకొచ్చిర్రు తప్ప ఎవరికన్నా అర్థమైందా? నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి, నా మహిళలు ఎప్పుడైతే గ్యాస్ వండుతున్నప్పుడు అలా లంగ్స్ బ్లాక్ అవుతున్నప్పుడు ఆ పొగకు ఎవరన్నా ఆలోచించిండ్రా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ఎడ్యుకేషన్కి స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఇన్ని కాలేజీలు పెంచాలా, ఇవి పెంచాలా, వాళ్ళకు నాణ్యమైన విద్య అందించాలా, ఎవరైనా కలగన్నారా? ఈ ఎడ్యుకేషన్ అనేది మారాలా? ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అనేది భారత్ని కనెక్ట్ చేస్తలేదు, మన వెస్టర్న్ కల్చర్ని కనెక్ట్ చేస్తుంది. బట్ మన భారత్ని కనెక్ట్ చేయాలన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనని కనెక్ట్ చేయదా? సింపుల్ పాలసీస్. ఇవాళ మోదీ అనే వ్యక్తి ఒక ఎమోషన్ కాదు ఫ్రెండ్స్, ఒక పేపర్ వర్క్ కాదు ఫ్రెండ్స్, ఒక గవర్నెన్స్. ఏ గవర్నెన్స్ అని చెప్పి మాట్లాడితే ఒక సెక్టోరియల్ అచీవ్మెంట్స్ తీసుకుందాం. మేరా భారత్ అండ్ అపునా మోదీ ఎట్ 75 మాట్లాడుతున్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ముద్ర మాట్లాడిండు, లక్పతి దీదీలను తయారు చేసిండు. అగ్రికల్చర్ కింద సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చిండు, ఫర్టిలైజర్ అన్నాడు, క్రెడిట్ కార్డ్స్ అని అన్నాడు, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని, నీమ్ కోటెడ్ యూరియా అని అన్నాడు. గ్రాస్ రూట్ డెవలప్మెంట్ స్పోర్ట్స్లలో కూడా పోయిండు, వాళ్ళకు ఒక గౌరవ వేతనమో పెన్షనో ఎక్సెట్రా అని మాట్లాడింది కూడా మోదీయే. సోల్జర్లకు బుల్లెట్ ప్రూఫ్లు లేకపోతే కూడా ఇవాళ మోదీయే అని చెప్పి మనం మాట్లాడతాం. స్పేస్ అండ్ టెక్నాలజీలో 5G, ఇస్రో బ్రేక్ త్రూట్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో మనం మాట్లాడితే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు స్వతంత్ర భారతదేశంలో ఎన్నుండే ఇవాళ మోదీ హయాంలో ఎన్నొచ్చినాయి. సోషల్ హార్మోనీ తీసుకోండి. మీరు మాట్లాడతావా లేకపోతే కంఠంలకని మాట రాకుండా చేయాలా? ఇటు ఒక కమలం పువ్వు చూపించి శాంతి మాట మాట్లాడుడే, ఇనకపోతే శంఖ భేరితో సుదర్శన చక్ర ధారణ చేసి అని హతం చేసుడే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఇవాళ రోడ్ల కాడ నుంచి, శాటిలైట్ల నుంచి, నువ్వు చెట్టును చూసినా, గుట్టను చూసినా, పుట్టను చూసినా, నడిచే రోడ్డును చూసినా, ఎగిరే ప్లేన్ని చూసినా, చంద్రుణ్ణి చూసినా, చంద్రమండలం గుర్తొచ్చినా నీకు గుర్తొచ్చేది మోదీ కాదా ఫ్రెండ్స్? అందుకే మేరా భారత్ అపునా మోదీ ఎట్ 75 అని మాట్లాడతా. ఇవాళ మోదీ అనే ఒక వ్యక్తి కాదు, ఒక పర్సన్ కాదు, ఒక ఫినామినా అయిపోయిండు, సింబల్ ఆఫ్ గవర్నెన్స్ అయిపోయిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్ అయిపోయిండు, ఆస్పిరేషన్ అయిపోయిండు. మోదీతో నీకు తెలియకుండా నువ్వే డీప్లీ ఎంగేజ్ అయిపోయినావు. అది నువ్వు ద్వేషించినా ప్రేమించినా ఇద్దరికీ మోదీ చాలా దగ్గరగానే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మోదీని చూసినాకనే కదా అసలు ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ అనేది ఒకటి కొత్తగా గుర్తొచ్చింది. లేకపోతే ఏమున్నది, నాకు ఇది దొరికితే చాలు, గరీబీ హఠావ్ కాడికే ఆగిపోయింది భారత్. ఇవాళ గర్జించే భారత్ని తయారు చేసింది మోదీ అట్ 75 కాదా? స్టాండర్డ్స్ గురించి మాట్లాడితే కూడా మోడీ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్స్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఇది వాస్తవమా కాదా? ఇలా నువ్వు పర్సెప్షన్ తీసుకున్నా లేకపోతే ఎంగేజ్మెంట్ తీసుకున్నా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సొసైటీలో ఎట్లా ఇంపాక్ట్ చేసింది. కౌంటర్ టెర్రరిజం కింద మసూద్ అజర్ గారు చెప్పిండు కదా, నా కుటుంబాన్ని చెన్ని చేసిండు మోడీ అట్ 75. ఆ చెప్ప నుంచి ఛాతీ గురించే ఇలా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, నా ఎమోషన్ గురించే నేను మాట్లాడుతున్నా. ఇవాళ మోడీ కంటే ముందు దేశం ఎట్లుండే, మోడీ తర్వాత దేశం ఎట్లుండే అని అన్నది మాట్లాడతారు. దిస్ హాజ్ బికమ్ ఏ లిటరసీ ఫర్ ది యూత్. ఒక పాఠం అయిపోయింది యువకులకు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిండు మోడీ. హై ఎక్స్పెక్టేషన్స్ అని అంటే ఏదో మోదీ కట్టలు కడతాడన్నది కాదు, ఒక డీప్ రూటెడ్ ట్రస్ట్ ఫ్రెండ్స్, ఒక గంభీరమైన గాఢమైన ప్రేమ నమ్మకం ఆ మనిషి అంటే. మోడీ 75కి రాగానే అందరూ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఎక్సెట్రా అని మాట్లాడతారు. ఎప్పుడైతే ప్లాటినం అని చెప్పి మాట్లాడతారో మోడీ అట్ 75, ప్లాటినం అంటే ఏంది ఫ్రెండ్స్? ఒక డెన్స్ మెటల్, ఇన్కరప్టబుల్ మెటల్, బ్రిలియంట్ మెటల్. దాని డ్యూరబిలిటీతో కంపేర్ చేస్తారు రాజకీయాలలో, ఇన్ఫ్యాక్ట్ లీడర్షిప్లలో. 11 years ఇప్పటిదాకా ఒక కరప్షన్ దబ్బా లేకపోయే. డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అటాక్స్ అన్నిటినీ ఆ చెప్ప నుంచికి ఛాతీ కనీసం ఒక 56 సార్లు ఫేస్ చేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నాకు ఆ పరశురాముడు చెప్పిన మాట గుర్తొస్తుంది. కరణ్, ఇనుముని ఎంత కొట్టినా అది గట్టిగా అవుతుందో నల్లగా అవుతుందో పక్కకు పెడితే, నువ్వు స్వర్ణ కరణ్, నిన్ను ఎంత కొడతారో నువ్వు అంత మెరుస్తావు కరణ్ అని చెప్పి ఆ మాట గుర్తొస్తుంది నాకు పరశురాముడు. అంటే నేను మోదీ గారిని కర్ణతో కంపేర్ చేస్తలేను, కాకపోతే ఆయన మీద మీరు ఎంత అటాక్ చేస్తే ఆయన బంగారం లెక్క మెరుస్తూనే వచ్చిండు మీ అందరికీ. ఎట్లా కొన్ని ఉంటాయంటే, ఆ మోడీ పోయి తప్పు చేసిండు, ఫార్ములాస్ యూటర్న్ చేసిండు. అరే, భూపాల్ గ్యాస్ ట్రాజడీ అయితే తప్పించుకొని పోయిరువా, కాశ్మీరీ జెనోసైడ్ అయితే ఇప్పటిదాకా దాని మీద చర్చ లేదువా,
పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. ఏడవడతాడ పటాకాలు చిచ్చుబుడ్డి పటాకాలు వేల్చినట్టు టెర్రరిస్టులు బాంబులు వేల్చిపోతున్నాయి. ఇవి మీకు ఫ్లాస్ కనబడేవా? రాజకీయం అని అంటే నీ 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 తప్పులు కూడా ఒప్పుకోవడమే. మీ దృష్టిలో తప్పు అని అన్నారు కదా, నా దృష్టిలో ఫార్ములాస్ ఎప్పటికీ తప్పు కావు. ఆయన యూటర్న్ ఎందుకు చేసిండు అనేది నాకు మంట కొన్ని విషయాలల్లో. గంతే, నేను ఎంత ప్రేమిస్తానో నా ద్వేషంలో కూడా అంతే ప్రేమ కనిపిస్తుంది ఆ మనిషికి. బికాస్ భారత్ని బాధ్యతగా ప్రేమించే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మోడీ at 75. స్ట్రాంగ్ లీడర్షిప్ అని అంటే నువ్వు ఫ్లాలెస్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చుడు కాదు, నీ దారి, నీ జర్నీ, నీ యాత్ర కరెక్ట్గా పోతుందా లేదా, కరెక్ట్గా లేకపోతే నేను మార్చుకుంటా అనేది లీడర్షిప్ కదా ఫ్రెండ్స్. ఇలా నీ నిజ జీవితంలో మోడీ ఎక్కడున్నాడు గిరీష్ అని చెప్పి మాట్లాడితే టాయిలెట్ల కాడికని షురూ చేసిండు ఆయన రాజకీయం. ఇవాళ చంద్రమండలంలో శివశక్తి పాయింట్ పరిచయం చేసిండు, ఆడ జెండా పెట్టిండు తిరంగాది. అరే శానిటేషన్ కల్చర్ చేంజ్ చేసేసిండ్రా నాయన, శానిటేషన్ టు కల్చర్ దాకా తీసుకొని పోయిండు భారత్ది. ఇది మీరు అర్థం చేసుకోండి. ముద్రా లోన్లకే మొదలెట్టిండు, ఇలా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు చేసిండు భారత్ని. ఇలా కేవలం చీరలు కట్టుకుని గుంగటేసుకునే భారత్ నుంచి ఆపరేషన్ సింధూర్ అని శత్రు భయంకరాన్ని పరిచయం చేసిండు. భారత్కి ఒక సెక్యూరిటీ ఐడెంటిటీ, సెక్యూర్డ్ ఐడెంటిటీ అండ్ సోషల్ ఐడెంటిటీ ఇచ్చిండు. సోలార్ ఎనర్జీ విండ్ మిల్లు పెడుతున్నాడు మోడీ అని అనుకున్నాం. దాని తర్వాత సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ మీద కూడా భారత్ మాట్లాడుతుంటే మేరా భారత్ మహాన్ అని అంటున్న ప్రతి భారతీయుడు గుండె భారత్ 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 అని కొట్టుకోడా ఫ్రెండ్స్? ఒక మాట అడుగుతున్నా. అరే మన్రేగా మీద ఎన్ని చర్చలు అవుతుండే వెనకటికి, మన్రేగా మీద పార్లమెంట్లో. ఇవాళ మన్రేగా పోయి ఎన్ని యూనికార్న్ స్టార్టప్లు అయినాయి ప్రతి సంవత్సరం భారత్లా అననే చర్చకు తీసుకొచ్చిండు మోడీ at 75. బస్ స్టేషన్ల కాడ నుంచి ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు లేకుండాలా అననే తపస్సు తీసుకొచ్చిండు మోడీ at 75. దేవాలయం అని అనుకుంటేనే రామ్ సే రాష్ట్ర నిర్మాణ్ అని చెప్పి దేశ ప్రేమనే దైవ ప్రేమ అని చెప్పి టెంపుల్స్ నుంచి శాటిలైట్ దాకా, సైన్స్ నుంచి స్పిరిచువల్ ప్రోగ్రెస్ దాకా తీసుకుపోయింది మేరా భారత్ అండ్ అపునా మోదీ at 75 కాదా ఫ్రెండ్స్? మాట్లాడుకుంటూ పోతే మస్తు ఉంటాయి. ద మోడీ ఎరా అని చెప్పి నువ్వు మాట్లాడితే ఇండియన్ హిస్టరీలా, భారత హిస్టరీలా ఒక చరిత్ర, ఒక అడుగు, ఒక ఫ్లాలెస్ అడుగు అని చెప్పి చెప్తా. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ని నువ్వు పెంచుకొని, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ నేను నా రిపోర్ట్ కార్డ్ సబ్మిట్ చేస్తా ప్రతి సంవత్సరం, నా ప్రతి టర్మ్ అని చెప్పిన మొగోడు మునగాడు చెప్పనించికి ఛాతి మన మోడీ at 75 కాదా ఫ్రెండ్స్? ఒక జాతీయ యాత్ర జాతీయవాదులకు, భారతీయులకు పరిచయం చేసింది మోడీ at 75 కాదా ఫ్రెండ్స్? ఒక కలెక్టివ్ స్టోరీ ఆఫ్ ప్రోగ్రెస్ మాట్లాడతలేను, ఇది నా స్టోరీ, ఇది మీ స్టోరీ, ఇది మన స్టోరీ అని చెప్పి చెప్తున్నా. ఏజ్ లేదు, కులం లేదు, జాతి లేదు, మతం లేదు. మేరా భారత్ అపునా మోదీ at 75 అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నా జర్నీ కాదు, ఇది మోదీ జర్నీ కాదు, ఇది భారత జర్నీ ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలనంటే నేను ఎప్పుడు మోదీ గారికి చేయగలపలే, నమస్కారం పెట్టిన. ఆయన దృష్టి నా మీద పడ్డది ఆ పలు సెకండ్లు. నేను ఆయనను చూసిన. నేనేం మాట్లాడుతున్నానంటే ఇవాళ నువ్వు కట్కేస్తే నీ ఎల్ఈడి బల్బులలో నీకు మోదీ కనబడతాడు. నువ్వు ఇవాళ స్విచ్ ఆన్ చేసి గ్యాస్ ఆన్ చేస్తే ఆ తల్లుల కళ్ళల్లో ఆనందంలా, ఉజాలాల ఉజ్వల యోజన కనిపిస్తుంది. యంగ్ గర్ల్స్ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వంచుకొని ఇట్లా చేస్తారో వాళ్ళు వాటర్ పాట్స్ ఏదైతే కుండ మీద పెట్టుకొని మైళ్ళు మైళ్ళు నడిచి ఆవేదన, వాళ్ళ అవమానం పక్కకు పెట్టి టాయిలెట్లు కట్టిన మోదీ కనబడతాడు. ఇక్కడ మీకు మోదీ ప్రిజన్స్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది నేను ఏదైతే మాట్లాడుతున్నా చూడు, ఇది కేవలం ఒక మనిషి స్టోరీ మాట్లాడతలేను, నేను ఒక మమతల యాత్ర మాట్లాడుతున్నా. డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ నుంచి ఎక్కడైతే అంధకారాన్ని ఆపిన ఆ మనిషి జర్నీ మాట్లాడుతున్నా. రైతుల కుటుంబం నుంచి ప్రతి ఇయర్ రైతును రారాజు చేసి రైతు పండించే ఏదైతే ఉంటుందో దాన్ని రెట్టింపు చేద్దాము అని చెప్పి కలగన్న ఆ మనిషి తపస్సు గురించి మాట్లాడుతున్నా. నువ్వు స్టార్టప్ తయారు చేయి, యూనికార్న్లు తయారు చేయి, భారత్ నీకు నిలబడుతుంది అని చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఆ ఆత్మ గురించి నేను మీతో మాట్లాడుతున్నా. దుమ్ములేసే రోడ్ల నుంచి ఇలా థార్ రోడ్లు వేసి రై మినిమం స్పీడ్ 100 అననే ఆ రోడ్ల గురించి మాట్లాడుతున్నా. ఏడ టాయిలెట్ల కాడికైనా మొదలెట్టి ఏడ శాటిలైటు సౌత్ పోల్ దగ్గర నిలబెట్టిన ఆ శాటిలైట్లను నిలబెట్టిన ఆ శాంతమూర్తిని మీకు నేను పరిచయం చేస్తున్నా. వెన్ ఐ సే శాంతమూర్తి,
సబ్కా సాత్ సబ్కా వికాస్ అననే, సబ్కా విశ్వాస్ అననే నినాదం తీసుకొచ్చింది కూడా ఆయననే, ఆ స్లోగన్ తీసుకొచ్చింది కూడా ఆయననే. నీకు ఛాలెంజ్లు మస్తు కనిపిస్తాయి, నీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతుంటాయి, పెరగాల, ఇంకా గట్టిగా పెరగాల. బికాస్ మోదీ హే తో మున్కిన్ హే అని చెప్పి మాట్లాడిన కూడా మాట. నువ్వు కల కను బరాబర్గాను నన్ను నిలది అని చెప్పిన మాట కూడా మోదీ అట్ 75. ఇవాళ మోడీ అట్ 75 అని అనేది ఇవాళ ఒక లీడర్ మైల్ స్టోన్ కాదు ఫ్రెండ్స్, అది ఒక భారత్ యొక్క ప్రామిస్, ప్రతిజ్ఞ. మనందరికీ, భారతీయులందరికీ అదొక ప్రతిజ్ఞ. ఇది నా భారత్, నయా భారత్, అప్కమింగ్ మహాభారత్కి అడుగులేస్తున్న భారత్. ఇవాళ నువ్వు రియలైజ్ అవుతావు, ఇవాళ మోడీ స్టోరీ అని అనేది నాది కాదు, నీది కాదు, దేశానిది. భారత్ రైజింగ్ అవుతున్న భారత్ మాతాకి జై.